హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఈయన కొలికిపూడి అని ఒక అతను ఉంటాడు. ఈ కొలికిపూడికి మొన్నటి వరకు చంద్రబాబు నాయుడుకి కొద్దిగా ఓవరాక్షన్ చేశాడని చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి పక్కన ఇస్సిర్ నొక్కాడు అనమాట. ఇస్సిర్ నొక్కితే ఇప్పుడు ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేశాడు. ప్యాచ్ వర్క్ అంటే ఏంటంటే వాళ్ళు ఏ కేసులో అయితే వెళ్తారో అక్కడ కొలికిపూడి వెళ్తాడు. సార్ నేను ఏం చేయమంటారు, నువ్వు ఇలా వెళ్ళి ఇలా పైన కేసు పెట్టారు కానీ సార్ మహాప్రసాదం సార్ అని కొలికిపూడి దండం పెట్టి వాళ్ళపైన ఆయన కూడా రిపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇది ఏంటంటే ప్యాచ్ వర్క్ అంటారు దీన్నే. సో ఈ కొలికిపూడి అనే వ్యక్తి కేసినేని నాని పైన ఆయన పెద్ద దుర్మార్గుడు, చాలా మనీ లాండరింగ్ కేసులో ఉన్నాడు, అది చేశాడు ఇది చేశాడు అంటూ ఏపీ పోలీసులకి ఒక లెటర్ రాయడం జరిగింది. లెటర్ రాసి ప్రెస్ మీట్ పెట్టి అందరికి ఇవ్వడం జరిగింది. ఏమని, కేసినేని నాని దుర్మార్గుడు, ఇంత సిండికేట్లు చేశాడు, ఇంత అది చేశాడు, ఇటువంటి వాడ ఎంపీగా చేసింది అది ఇది అంటూ మాట్లాడాడు. సార్ కేసినేని నాని విత్ ఆధారాలతో సహా కేసినేని చిన్ని పైన అన్ని ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నాయి సార్, డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ తోటి. మీరు ఇప్పుడు మీ ఎవరో మన వీరయ్య చౌదరి కేసులో సామాన్యుల్ని ఒప్పుకోండ్రా అని పోలీసులు కొట్టి టార్చర్ చేశారంట. అట్లుంది మీరు చెప్పేది. స్వామి గారు మెప్పు కోసం వాడి ప్రాణాలు పోగొట్టారంట, చంద్రబాబుని మెప్పించడం కోసం. ఇదన్నీ వార్తల్లో వస్తుంది. అలా మీ చంద్రబాబు నాయుడిని మీరు మెప్పించడం కోసం ఏదో ఫేక్ తీసుకొచ్చి మాట్లాడుతున్నట్టున్నారు సార్. మిమ్మల్ని వాళ్ళు దగ్గర రానియారు సార్, మీకు అంత సీన్ లేదు. మీరు కొలికిపూడి అంటే అట్లీస్ట్ మీ ఊర్లో కొన్ని ప్రదేశాలు రోడ్లు కూడా వేయించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు నువ్వు. ఆ విషయం నీకు తెలుసా? ఊరి పేరు చెప్పాలా? ఊర్లకి రోడ్లు ఉన్నాయా? ఫస్ట్ అవి చూసుకోవయ్యా, నీ పని నువ్వు చూసుకో. నువ్వు వెళ్ళి నా ఎమ్మెల్యే పరపతి వాడి నేను మీకు కంప్లైంట్ చేస్తున్నాను అని ఏదో లెటర్ రాశాడు మనోడు. కొలికిపూడి మామూలుగా లేదు లెటర్. నేను చెప్పేది ఏంటంటే తెలుగులో చెప్తా, అందరికి అర్థం కాదు. నేను ఈ కంప్లైంట్ రాస్తున్నాను, నేను మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నాను కాబట్టి, పార్లమెంట్ హోమ్ కమిటీ మెంబర్ కూడా ఉన్నాను కాబట్టి ఈ అటెన్షన్ ఈ కేసు పైన పూర్తి స్థాయిలో పెట్టాలని. అంటే మీరు చెప్పకపోతే సిబిఐ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలా? ఈ విషయం తెలియదు సార్, మేము కూడా ఏదైనా కేసు పెట్టాలి, మీ దగ్గరకు వచ్చి సిబిఐకి రిక్వెస్ట్ చేయించుకుంటామండి. లోన్ డిఫాల్ట్స్ ఉన్నాయంట, క్రిమినల్ కాన్స్పిరెన్సీస్ ఉన్నాయంట, కేసినేని శ్రీనివాస్ అంట మనోడు కేసినేని నాని పైన పెట్టారు. సో విజయవాడ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆయన కూడా అంటూ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు ఈయన రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ రాయటం జరిగింది. ఏందా నువ్వు మీ ఓడి పైన ఉన్న ఆధారాలని టీడీపీ కేసినేని చిన్ని పైన, కేసినేని చిన్ని పైన ఆధారాలు ఉన్నాయి. ఉర్సా క్లస్టర్స్ బ్యాక్ ఎండ్ మొత్తం కేసినేని చిన్ని అంట డాక్యుమెంట్స్ పెట్టాడు మన కేసినేని నాని. అది కాకుండా కేసిరెడ్డి లిక్కర్ కుంభకోణం ఏదో అంటున్నారు, అందుట్లో అంతా షేర్ హోల్డర్స్ కేసినేని ఫ్యామిలీనేనంట. డాక్యుమెంట్స్ ఆధారాలతో ఒకటి సహా పెట్టాడు. దానిపైన కదా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది, ఏంటి రివర్స్ లో చేస్తా ఉంటావు? తెలీదా? మన కేసినేని నాని వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంతమంది కేసినేని చిన్ని అనుచరులు, ఆయన పేరేంటి, కడియాల చక్రవర్తి, దాడి చేశాడు. తెలీదా నీకు? తెలుసుకో అయ్యా, భయపడుతున్నారు వాళ్ళు. ఫస్ట్ వాళ్ళకి పక్కన నిలబడండి, కేసినేని నానితో ఎందుకులే గాని. అర్థమైందా? ఓవరాల్ గా కొలికిపూడి ప్యాచ్ వర్క్ స్టార్ట్ చేశాడు. చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు కొట్టేయడం కోసం ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు. వెరీ బ్యాడ్ సార్. ఫస్ట్ మీ ఊర్లో రోడ్లు సరిగా కొలికిపూడే, లేదంటే నెక్స్ట్ టైం ఫోటోలతో సహా ఇంకో వీడియో చేయాల్సి వస్తుంది నీ పైన. చేస్తా కూడా, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.